రైతు పండించిన ప్రతి గింజను కొంటామని ప్రగల్భాలు పలికారు. అధికారులకు మాత్రం పండించిన పంటలో సగం మాత్రమే కొనండని హుకుం జారీ చేశారు. కూటమి పాలకుల దుర్మార్గ వైఖరి కారణంగా రబీ రైతులు ఉస్సూరుమంటున్నారు. సగం ధాన్యాన్నే ప్రభుత్వం కొంటే మిగతా సగం ధాన్యాన్ని దళారులకు తెగనమ్మి నష్టపోవాలా అని రైతులు మండిపడుతున్నారు. ఇస్తానన్న అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా రైతు పండించిన పంట కొనకుండా వ్యవసాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారని వారు పాలకులను ప్రశ్నిస్తున్నారు. రైతు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటాం. అందుకోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల లోపే రైతు ఖాతాలో నగదు జమ చేసేస్తామంటూ చంద్రబాబు నాయుడు ఊదరగొట్టేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు. దీనికి భిన్నంగా ఉన్నాయి. రబీలో పండించిన ధాన్యాన్ని కొనేవారు లేక కళ్లల్లో ధాన్యాన్ని పెట్టుకుని కళ్లల్లో కన్నీరు నింపుకుని రైతులు ఆక్రోశిస్తున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి దిగుబడిలో సగం మేరకు మాత్రమే కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. మిగతా సగం ధాన్యాన్ని దాచిపెట్టుకునే వీలు ఎవరికీ ఉండదు కాబట్టి అయిన కాడికి అమ్ముకోక తప్పదు. ఈ క్రమంలో మిల్లర్లు, దళారులు రైతులను అడ్డంగా నమిలేస్తున్నారు. నిలువు దోపిడీ చేస్తున్నారు. 17, 15 వచ్చినా సరే మిల్లు కట్టుకెళ్ళాక 19 పాయింట్లు, 20 పాయింట్లు లేకపోతే 22 పాయింట్లు చూపించి వేలాది రూపాయలు ఈవేళ దోపిడీ చేస్తున్నారు. మరి అంతేకాదు తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. ఈ తూకాల్లో మోసాల సంచితో కలిపి 40 కేజీలు 600 తీయవలసి ఉంది. కానీ మొత్తంగా 41 కేజీలు 200 నుంచి 41 కేజీలు 500, అంటే ప్రతి సారమూటకి కూడా 600 నుంచి కేజీ ధాన్యం అదనంగా చేస్తున్నారు. దీంట్లో కూడా ఈవేళ ప్రతి సారమూటకి ఇలాగే దోపిడీ జరగడంతో 100 మూటలకి ఖచ్చితంగా 1400 నుంచి 2000 రూపాయలు ఈ రోజున రైతాంగం నష్టపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు 2820 రూపాయలు, కామన్ వెరైటీకి 2300 రూపాయలను మద్దతు ధరగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే వ్యాపారులు రైతు పొలంలోనే నేరుగా పోయి 75 కిలోల ధాన్యాన్ని 1300 నుండి 1500 రూపాయల వరకు కొనుక్కుపోతున్నారు. ఏదో ఒక రేటుకు అమ్ముకోకపోతే ఏ అకాల వర్షము వస్తే ధాన్యం కాస్త తడిసిపోతుందని, అప్పుడు అసలుకే మోసం వస్తుందని రైతులు అంటున్నారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతుకు దమ్మిడి లాభం లేకుండా పోయిందని వారంటున్నారు. మాకు ఈ ప్రభుత్వం వచ్చినాకండి మాకు అసలు ఏ సహకారం లేదండి. చంద్రబాబు నాయుడు వచ్చినాక మాకు తినడానికి ముద్ద లేకుండా అయిపోయింది. రైతులకి ఏంటి మామూలుగా కూలి పని చేసే వాళ్ళకి, లేబర్కి ఏంటి ఎవ్వరికి ఏమీ లేదండి బాబాయ్. అయితే మాకు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఇళ్ళు కూలిపించారంటే మేము తినడానికి కూలి లేకుండా రోడ్ల మీద ఇదిగో కూర్చుని చదువుకుంటున్నారండి పిల్లల. మాకు రైతు భరోసా కానీ అమ్మ ఒడి కానీ ఏమీ లేదండి సార్. అయితే మా అస్సలు ఒక్క రూపాయి రాలేదండి. మాకు ఒక్క రూపాయి జమ చేయలేదు. ఉండండి, ఒక్క రూపాయి రాలేదండి. ఇవన్నీ పోజేసుకుని బయట కంట్రీల్లో కొనుక్కుంటున్నాడండి ఆయన బడ్జెట్ పోజేసుకుంటున్నాడు, మూటలు కట్టుకుంటున్నాడు, నిధులు పోజేసుకుంటున్నాడు. ఆయన మాకేం సాయం చేశాడండి? అసలు ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఏలూరు జిల్లాలో 3,58,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 9.25 లక్షల టన్నుల మేరకు ధాన్యం దిగుబడి వచ్చింది. మొత్తం 2 జిల్లాలకు కలుపుకుని 8 లక్షల టన్నుల మేరకు మాత్రమే ధాన్యం కొనుగోలుకు లక్ష్యంగా నిర్ణయించింది ప్రభుత్వం. మిగతా ధాన్యాన్ని నష్టానికే అమ్ముకోవాలంటున్నారు రైతులు. రైతు పండించిన పంటలో 50% మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పేసి వాళ్ళ టార్గెట్స్ నిర్ణయించారు. మరి మిగతా ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలి? మిల్లర్లకి లేదా ప్రైవేట్ వ్యాపారులకి, దళారులకి అమ్ముకునే నష్టపోవాల్సిన పరిస్థితి వాళ్ళ రైతులకు ఏర్పడింది. ఒకవైపు ఏమో మేము రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం అని చెప్పేసి ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే మొత్తం పండించిన పంట కొనుగోలు చేయకపోవడం వల్ల ఇవాళ కళ్ళాల్లో ధాన్యం ఉండిపోయి రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో భూములు సాగు చేస్తున్నది మెజారిటీగా కౌలు రైతులే. ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించింది, కానీ దాని జోలికి పోవడం లేదు. గుర్తింపు కార్డు లేదని కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనాలు అందించడం లేదు. ముందుగా కౌలు రైతులను బతికించడంపై దృష్టి సారించాలని రైతు సంఘాల నేతలు అంటున్నారు. ఎన్నికల సమయంలో చేతికి ఎముక లేకుండా, నాలిక్కి నరం లేకుండా హామీల దానాలు చేసుకుంటూ పోయారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాటిని అమలు చెయ్యండయ్యా అంటే బిత్తర చూపులు చూస్తున్నారు. కూటమి వైఖరి ఇలానే ఉంటే రైతులు ఉద్యమ బాట పట్టక తప్పదంటున్నారు రైతు సంఘాల నేతలు.